జై శ్రీమన్నారాయణ. శబరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామచంద్రునిగా ఈ అడవులలోకి వస్తాడు. మన ఆశ్రమం ముందు నుండి వెడతాడు. వెళ్ళినప్పుడు ఆయనను మన ఆశ్రమంలో సత్కరించి ఆయనతో ఒక మంచి మాట చెప్పాల్సి ఉంది కనుక మాకు ప్రతినిధిగా ఉండి రామచంద్రుని అర్చించి తరువాత మా వద్దకు రమ్మనమని చెప్పి వెళ్ళిపోయారు గురువులు. ఈవిడ రామచంద్రుని గురించి వేచి వేచి రామచంద్రుడు వచ్చే సమయానికి తనకు ఓపిక ఉంటుందో ఉండదో అని వృక్షాల నుండి పండ్లను సేకరించి అట్టే పెట్టి ఉంచింది. రామచంద్రుడు వచ్చాడు, శబరిని చూశాడు. శబరి చాలా ఆనందించింది రామచంద్రుని చూచి. సుశీలరాణి, రామానుజదాస్.